రంగారెడ్డి జిల్లా బడంగ్పేటలో ఏర్పాటు చేసిన ఆర్య కటికల మహాసభకు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాష్ట్రంలో ఆర్య కటికలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి త్వరలోనే ఆర్య కటికల కార్పొరేషన్, కమ్యూనిటీ హాలు, మహిళలకు రుణాలు మంజూరు అయ్యేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బడంగ్పేట్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిడి రామరెడ్డి, స్థానిక టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సండే అయినా మీరు కష్టపడుతూ కూడా ముందు మిమ్మల్ని గుర్తు చేసుకుంటాం. ఏ దావత్ అయినా కూడా ముందు మీరే ఉంటారు కానీ మీ కష్టం ఏంటో మాకు తెలియదు. నిజంగానే కేసీఆర్ గారు మన ముఖ్యమంత్రి గారు ఒక్క మాట అడిగారు మమ్మల్ని. కులవృత్తులు అన్నప్పుడు పైన ఉన్న కొన్ని కులవృత్తులను చూస్తూ ఉన్నాం, కానీ కింద ఉన్న ఇంకా కొన్ని కులవృత్తులు ఉన్నాయి. మీరు మీ నియోజకవర్గంలో వాళ్ళ గురించి ఆలోచించండి. ఉదాహరణ ఒక మాట చెప్పారు, కుమ్మరులు ఉంటారు, కుండలు చేసుకొని బతుకుతుంది. గతంలో పెళ్లిళ్ళు అయినాయంటే ఐరన్లుగా తీసుకుపోతుంది, ఎండాకాలం వచ్చిందంటే చల్లనీళ్ళు పెట్టుకుంటుంటుంది. కానీ ఇప్పుడు ఏమైపోయింది, ఫ్రిడ్జ్లు వచ్చినాయి, ఐరన్లు కూడా స్టైల్ ఉండాలని హైదరాబాద్లో కొనుక్కోపోతా ఉన్నారు. కానీ మనం బతుకుదని వేగంగా ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? మీరు ఆలోచించండి, ఊళ్ళో ఎంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు కనుక్కోండి అని చెప్పారు. అంటే అంత లెవెల్కి వెళ్ళి మాట్లాడిన గౌరవ ముఖ్యమంత్రి గారు మీ పట్ల ఇప్పటికీ అవగాహన ఉంది వారికి సంపూర్ణంగా. ఒక కళ్యాణ లక్ష్మి తెచ్చిన, ఒక ఫీజు రియంబర్స్మెంట్ అన్నా, ఒక స్కాలర్షిప్ అన్నా, పేదవాళ్ళకి చదువు చెప్పాలన్నా మీలాంటి వాళ్ళు దృష్టిలో పెడతారు. కాబట్టి మారకట్టే సోదరులకు మీ ప్రతినిధిగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తప్పకుండా తీసుకెళ్తారు. తప్పకుండా మీరు రాసిన డిమాండ్స్ అన్ని కూడా వారి దృష్టిలో నేను కానీ ఎమ్మెల్యే గారిని తప్పకుండా పెట్టడం జరుగుతుంది. నా పేరు గజ్బిన్కార్ భూపల్లి అశోక్ దాదా. ఈరోజు 10వ తేదీ 5వ నెల 2022 సంవత్సరము మా ఆర్యకటిక బిడ్డలకు ఈరోజు ఒక సుదినం. ఎందుకంటే బడంగ్పేట్ వేదికగా బాలాపూర్ మండలంలో చలో బడంగ్పేట్ అనేటువంటి కార్యక్రమము రాష్ట్ర ఆర్యకటిక అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో, రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా రాష్ట్రంలో ఆర్యకటిక బిడ్డలు ఆత్మహత్యలకు 7 ఆత్మహత్యలకు పాల్పడిండ్రు. 8 సంవత్సరాలు కావస్తుంది తెలంగాణ వచ్చి, ఇంతవరకు ఎటువంటి అభివృద్ధి జరగలే. ఆర్యకటికలకు మార్చి బడ్జెట్లో ఒక్క నయా పైసా అంటే నయా పైసా ప్రభుత్వం కేటాయించలే. కాబట్టి ప్రభుత్వానికి డౌన్లు లేకపోతే ముర్దాబాద్లు చెప్పొద్దు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోవద్దు అని రాష్ట్ర కమిటీ తీర్మానం చేసుకొని వెంటనే ఈ యొక్క బాలాపూర్ మండలంలో ఈ వేదికను ఆవిష్కరించి సబితా ఇంద్రారెడ్డి మేడం ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. మా ఆత్మగౌరవ సభ, దీని ముఖ్య ఉద్దేశం మా ఆత్మగౌరవానికి దెబ్బ తగిలింది. కాబట్టి మా ఆత్మగౌరవం నిలబడాలంటే ప్రభుత్వం వెంటనే 500 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా బీసీడీ నుంచి బీసీఏ హోదా కల్పించాలి. వృత్తి భద్రత మా అనుమతి లేకుండా ఎవరికి కూడా మటన్ మార్కెట్లు కానీ మటన్ షాపులు కానీ ఇవ్వకూడదు అనేటువంటి ప్రధాన డిమాండ్లు. అంతేకాకుండా మా యొక్క ఆర్యకటిక బిడ్డలకు, మహిళా బిడ్డలకు ముఖ్యంగా వారికి 3 లక్షల రూపాయలు ఏదైతే ఇప్పుడు ఈ యొక్క గౌడ సోదరులకు నీరా పాలసీలో వాళ్ళకు లోన్లు ఇచ్చారో, మాకు మా ఆర్యకటిక బిడ్డలకు కూడా ఆడబిడ్డలకు మటన్ కర్రీ పాయింట్లను 3 లక్షల రూపాయలు బేషరతుగా 90% సబ్సిడీతోని, ఎటువంటి షరతులు లేకుండా 90% సబ్సిడీతో రుణాలు ఇవ్వాలి. అంతేకాకుండా వృత్తి భద్రత కల్పించాలి. వీడీసీ విధానాన్ని కంప్లీట్గా ఎత్తివేయాలి. ఉత్తర తెలంగాణలో బాగా బాధపడుతున్నారు కాబట్టి వీడీసీ విధానాన్ని తొలగించాలి. అంతేకాకుండా పక్క రాష్ట్రంలో మేము ఎస్సీలుగా ఉన్నాం, మహారాష్ట్రలో, అటుపక్క రాష్ట్రంలో కర్ణాటకలో బీసీఏలో ఉన్నాము, ఈ రాష్ట్రంలోనైతే ఘోరంగా ఉన్నాము. పక్క రాష్ట్రంలో గత సంవత్సరమే కార్పొరేషన్ వచ్చింది. అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ గారు ఉన్నారో ధర్మప్రభువులు వారు వెంటనే అనేక కుల సంఘాల వారకు వెంటనే వారు అనేక రకాల వారి యొక్క ఉపాధులు కల్పించి లక్షల కోట్ల రూపాయలు వారు కేటాయించారు. కాబట్టి మాకు కూడా ఒక 500 కోట్లతో వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు చేసి మా ఆర్యకటిక బిడ్డలకు జీవనోపాధిని కలిగించే విధంగా, ఈ ఆత్మహత్యలు ఆగే విధంగా మాకు చేయూతనివ్వాలని కోరుకుంటున్నాం. ఆర్యకటికల ఆత్మగౌరవ సభకు వచ్చేసిన మన తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు ఈరోజు మా ఆర్యకటికల సమస్యలు విని మాకు మీ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మీ సమస్యలు ఏమున్నాయో మీకు నేను మీ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. మేము ఆర్యకటికలము మటన్ వృత్తి చేస్తుంటాము, సారా వృత్తి కూడా మాదే. అది కార్పొరేషన్ 30% కార్పొరేషన్ కావాలని అప్పుడు ఉద్యమం చేసిరు, ధర్నాలు చేసిరు, కానీ అది జరగలేదు.
ఇప్పుడు మేము చేసుకునే వృత్తి మీద వేరే వాళ్ళు ఇప్పుడు కట్కలు మటన్ నరికినట్టు మనుషుల్ని నరుకుతారు, అది ఇది అని చెప్పి వేరే వాళ్ళు రెచ్చగొడుతున్నారు మా కులస్తులని. కానీ అటువంటిది ఏమీ లేదు. మేము చాలా సౌమ్యంగా మేము చేసుకునే వృత్తి మీదనే మేము ఆధారపడి ఉన్నాము. అదే విషయం ఈరోజు మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి సభను ఏర్పాటు చేసుకున్నాము. అందుకనే మేము మా ఐక్యంగా వచ్చి మాకు కేటాయించిన ఆత్మగౌరవ భవనాన్ని మా ₹1 కోటి మేము ఐక్యంగా పోయి మేము వినియోగించుకుంటామని చెప్పి మా సమస్యలు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మాకు ఒక గుర్తింపు తేవాలని చెప్పి మేము మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఆమె మాకు హామీ ఇచ్చింది. ఈ సభాముఖాన నేను ఆమెకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆరకట్ట ఆత్మగౌరవ సభకు విచ్చేసిన మా కుల సభ్యులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు మా విద్యాశాఖ మంత్రి ముందు మా సమస్యల గురించి చెప్పడం జరిగింది. మరి వాళ్ళు అన్నీ నెరవేర్చమని హామీలు ఇచ్చారు. మాకు సంతోషం. నేనుగా నా కార్పొరేటర్ బాధ్యతలు తప్పకుండా ఏవైనా మన పక్కల నుంచి సమస్యలు ఉంటే వారి దృష్టికి తీసుకువెళ్ళి తప్పకుండా నెరవేర్చాలని హామీ ఇస్తున్నాను. జై ఆరకట్ట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.